మీరు ఇంకా మారరా అంటూ ట్రోల్స్పై సీరియస్ అయ్యారు సీరియల్ నటి తనుజ గారు. అని ఒక మంచి ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకోకుండా పనులున్నా కూడా టైంపాస్ అవ్వలేని కొంతమంది ఎవరి గురించి ఎలా మాట్లాడితే ఎలాంటి వ్యూస్ లైక్స్ వస్తాయా, ఎలా క్రియేట్ చేద్దామా అనేసి కొంత ఫేమస్ రైటర్స్కి లేని తెలివిని ఉపయోగించి క్రియేటివ్గా వాళ్ళ ఓన్ ఊహల్లో రాసుకుని మాట్లాడే కొంతమంది గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఆ మాటలకి ఫుల్ స్టాప్ ఇవ్వాలనుకుంటున్నాను. దాని గురించి ఈరోజు లైవ్ రావడం జరిగింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి అని అనుకుంటా. బట్ ఈరోజు నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను. ఏంటి అని అంటే 7 months అవుతుంది దట్ బిగ్ బాస్ అనేది అయిపోయి. బిగ్ బాస్ ఈజ్ అ జస్ట్ రియాలిటీ షో. ఒక పెద్ద మనిషి దాని గురించి ఒక వీడియో పెట్టాడు. ఏమని, ఎంఎం టీం వాళ్ళు కుట్రలు చేస్తున్నారంట. అయ్యా, ఆ కుట్రలు ఏంటో మాకు కూడా కొంచెం చెప్పవా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నార్మల్గా మాట్లాడుకోవడానికి కూడా మాకు టైం దొరకట్లేదు. ఆ కుట్రలు ఏంటో ఒకసారి నీ నోట్తో చెప్పవా? ఇలాంటివి సోషల్ మీడియా ముందుకు వచ్చి కుట్రలు క్రియేట్ చేసే పనిలో ఆపి కుదిరితే జనాలకి మంచి ఇన్ఫర్మేషన్, పాజిటివ్ థింగ్స్ని స్ప్రెడ్ చేయడం నేర్చుకోండి. కుట్రాలంటూ అవ్వంటూ ఇవ్వంటూ దీన్ని బట్టి తెలుస్తుంది మీకు అంత పని పాటలు లేదు, జస్ట్ వస్తున్నారు ఏదో చెప్పాలని చెప్తున్నారు అది ఇది అనేసి. సరే, సాంగ్ వస్తుంది, కుట్రలు ఏముంటాయి అందులో? కుట్రలు ఏముంటాయి? ఇది లేకపోతే డాక్టర్ దగ్గర చూపించుకొని మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకు మాటకి ఎంఎం అంట, పిఎస్ అంట, ఎంఎం అంట, పిఎస్ అంట, అంత పని పట్ట లేకుండా కూర్చున్నారా మీరందరూ? అంత పని పట్ట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ నోట్. కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరిగింది దట్ ఒక సిచ్యుయేషన్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు తనుజకి కాల్ చేస్తే ఇమీడియట్గా ఒక కాల్ చేసి సెట్ చేసిందనేసి. ఇదే తనుజ ఒక కాల్ చేసింది ఎవరికో తెలుసా? మీరు భజనలు చేస్తున్నారే పిఎస్ 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 అని, అదే పిఎస్ దగ్గర ఉండి నైట్ 1:30 వరకు కళ్యాణ్ బయలుదేరే వరకు కళ్యాణ్తో ఉండి తర్వాత బయలుదేరారు. అర్థమవుతుందా?